ఓకే. ఈ 2026లో కూడా నేను కోడ్ నేర్చుకోవడం అంత అవసరమా అని మీరడిగితే యెస్. అవసరమే. ఫర్ సపోజ్ మనం ఏషియన్ డేస్ ఫర్ సపోజ్ మనం ఎలా అంటే మనం కంప్యూటర్స్ రాకముందు ఎంత క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళంటే అదంతా మనకి ఏషియన్ డేస్‌లో మ్యాథమెటిక్స్ అనేది ఉండేవాళ్ళు. వాళ్ళంతా చాలా ఎక్స్‌పర్ట్‌గా చేసి అదంతా టైం ఎఫిషియన్స్ కోసం వాడేవాళ్ళం. అదే కంప్యూటర్స్ రాగానే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మేము కొత్త టెక్నాలజీకి స్విచ్ అవ్వన్నామో వాళ్ళు మాత్రమే రీప్లేస్ అయ్యారనమాట. ఎవరైతే అప్పట్లో క్యాలిక్యులేటర్‌తో చేయకోకుండా ఎవరైతే అదే పనిని ఓన్‌గా కంప్యూటర్స్ రాకముందు అదే పాత పద్ధతిలో చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి పోయినాయి. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు చాట్‌జీపీటీ ఉందబ్బా! నేను లేదంటలేదు. చాట్‌జీపీటీ ఉంది. దాన్ని ఎలా నువ్వు యూజ్ చేయాలంటే యాంథ్రోపిక్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ అసలకి యాంథ్రోపిక్ అనేది అది ఒక 1 మంత్ బ్యాక్ అది చాలా హల్చల్ అయిందనమాట. ఎందుకయింది? వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఎలా అంటే అసలుకి మాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అక్కర్లేదు. మా యాప్‌లోనే అంతా బిల్డ్ అయిపోతుంది. ఎందుకంటే కోడ్ కూడా రాసేస్తుంది అని చెప్పారు. కానీ అక్కడ ఏమవుతుందంటే నువ్వు సరే రాస్తుంది ఓకే. నువ్వు ఎలా రాస్తున్నది? నువ్వు ఇన్‌స్ట్రక్షన్ అని ఇస్తేనే కదా అది అక్కడ రాయగలుగుతుంది. అదే ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వగలిగే వాళ్ళు లేకపోతే ఆ 1%లో నువ్వు ఉండాలంటే నేను చెప్పినవి ఫాలో అవ్వు. ఓకే. ఓకే అన్న. నువ్వు చెప్పావు బానే ఉంది. ఇప్పుడు మనకి అసలకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే నువ్వు హెవీగా నేర్చుకోక్కర్లేదు. బేసిక్ సింటాక్స్ అసలకి బగ్స్ ఎలా ఫిట్ చేయాలి, దాని తర్వాత లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి అదంతా తెలుసుకుని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నువ్వు 1 వీక్ చేస్తావు, 2 వీక్స్ చేస్తావు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చేయలేవు. అదే నేను కూడా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్ అనేది. నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీగా ఉంటే ఇవాళ 1 అవర్ నువ్వు స్పెండ్ చేయి. 1 అవర్ పర్ డే కోడింగ్‌కి. 1 అవర్ కాదు. అంతగా లేకపోతే 1½ అవర్. లేకపోతే హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయి. ఏదైనా కానీ నువ్వు ట్యుటోరియల్ చూడు, లేకపోతే చాట్‌జీపీటీలో ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఇవాళ నేను ఒక కోడ్ నేర్చుకున్నాను. ఫర్ సపోజ్ నేను రాసేటప్పుడు కూడా చాలా సార్లు ఎర్రర్ వచ్చింది. నువ్వు ఏదైతే కోడ్ రాస్తున్నావో అక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది? అది ఎవరు రాసున్నారబ్బా! అది ఫిక్స్ చేయాలి నువ్వు. అది ఎగ్జిస్ట్ అయిపోయిన కోడ్ అది. వాళ్ళకి దాని సొల్యూషన్ ఉంటది. నువ్వు వెతకాలి. కానీ నువ్వు వెతకవు. ఎందుకంటే మనకి బద్ధకం. ఆ బద్ధకాన్ని విడిచేసేసి కొద్దిగా మనకి ఏఐ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఎలా? ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాం, ఇంటరాక్ట్ అవుతున్నాం. నీకు నాకు కమ్యూనికేషన్ కుదిరింది. ఓకే. ఇది బానే ఉంది. అలాగే నువ్వు కూడా ఫర్ సపోజ్ చాట్‌జీపీటీలోకి వెళ్ళావు. దానికి బెటర్ ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వాలి నువ్వు. ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వకపోతే నీకు లాజిక్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? అసలు కంప్యూటర్‌కి ఎలా తెలుస్తుంది నువ్వేం అడుగుతున్నావు ఏంటని? అది ఇస్తుందబ్బా! నువ్వు అడిగితే నేను అడిగినా ఎవరు అడిగినా ఇస్తుంది. కాకపోతే బెటర్ వేలో ఎవడైతే జనరేట్ చేస్తాడో వాడికి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది. ఓకే. మనం ఇప్పుడైతే ఫస్ట్‌గా మనం పైథాన్ లాంగ్వేజ్. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనితో స్టార్ట్ చేయాలంటే బిగినర్స్‌కి అయితే పైథాన్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్. నేనైతే అదే చెప్తాను. బెస్ట్ వే ఏదైనా ఉందంటే పైథాన్ ఒక్కటే. నేను కింద లింక్స్‌లో ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళైతే చెక్‌ఔట్ చేయండి. అది ఒక 50-60 అవర్స్ ఉంటది. కానీ షార్ట్‌గా చేసి ఒక 7-3 అవర్స్ ఉంటది. దాన్ని మీరు యుటిలైజ్ చేసుకొని డైలీ ఒక 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా కోడ్ కావాలంటే మీరు ప్రాజెక్ట్స్ అనేవి మెయిన్. ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఉండాలంటే టు డూ లిస్ట్ కానీ లేకపోతే క్యాలిక్యులేటరు ఇవన్నీ ఉంటాయి. ఒక 10-15 ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ఏపీఐని ఎలా
క్రియేట్ చేయాలి, ఏపీఐని బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా కలపాలి, ఇదంతా ఉంటుందన్నమాట. మన బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది అదంతా కొద్దిగా నేర్చుకోవాలి. అలాగే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నువ్వు వాడు రాసిన కోడ్ని ఎగ్జిస్ట్ చేస్తున్నావు తప్ప నువ్వు ప్రిపేర్ చేసిన కోడ్ని అయితే రాయవు. నువ్వు అసలు కోడే రాయవు అక్కడ. నువ్వు ఎవడో రాసిన కోడ్ తీసుకొచ్చి ఇక్కడ నువ్వు దాన్ని అప్లికేషన్తో బిల్డ్ చేస్తున్నావు. నువ్వు లాజిక్ రాసుకున్నావు కానీ అక్కడ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ ఏమి ఉండదు. కానీ మనం క్రిటికల్గా థింక్ చేయాలి. క్రిటికల్గా థింక్ చేసినప్పుడే మనకి ఏదైతే ఉందో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే మనకి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఇదైతే మెయిన్ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తారు పైథాన్లో. ఫర్ సపోజ్ నేనే ఫస్ట్లో ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు పైథాన్ సిరీస్ అని కొట్టాను, వచ్చినాయి, చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక 1 వీక్ చేశాను, 1.5 వీక్ చేశాను. తర్వాత ఏమైంది, కాన్ఫిడెన్స్ సరిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఎర్రర్స్ అనేవి వస్తున్నాయో అప్పుడు కన్సిస్టెన్సీగా నువ్వు చేయాలప్పా. చేస్తేనే ఫర్ సపోజ్ నువ్వు కోడ్ తీసుకున్నావు, అక్కడ ట్యూటోరియల్లో చూస్తున్నావు. ట్యూటోరియల్లో చూసినప్పుడు నీకు అర్థం కాలేదు, వెళ్ళు చాట్‌జీపీటీలోకి వెళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ టూ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలి, కాకపోతే 2 నెంబర్స్ని డివైడ్ చేయాలి, ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే నువ్వు చాట్‌జీపీటీని యూజ్ చేస్తావో దాన్ని ప్రో లెవెల్లో అయితే యూజ్ చేయాలి. ఎలా అంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు మనం స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అసలు ఐటీలో మనకి ఏంటంటే, మనం ఏదైనా అనుకున్నాం అసలు ఐటీ జాబ్స్ ఉండవు, పోతాయి అనుకున్నాం. కానీ జాబ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏదైతే పోయిన 10 years బ్యాక్ చూసుకుంటే నీకు ప్రోగ్రామర్స్ అనేవి కావాలి. ప్రోగ్రామర్స్ అనేవి ఎలా మనకి పైథాన్ కానీ, సి కానీ, C++ కానీ, జావా కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ అని చేస్తుంటే నేననేది తీసుకుంటారు కంపెనీలో. కానీ ఇప్పుడు ఏంటంటే పాత్ అనేది మారిపోయింది. ఏఐ అని వచ్చింది. ఏఐ వచ్చింది కాబట్టి మనకి ఏఐ బేస్డ్ రోల్స్ అండ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఏఐ బేస్డ్ జాబ్స్ రోల్స్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే మనకి ఏఐ ఫండమెంటల్స్ రావాలి. ఏఐ ఫండమెంటల్స్ రావాలంటే మనకి ఫస్ట్ ఏఐ ఫండమెంటల్స్ స్టార్ట్ చేయాలంటే బెటర్ వే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు స్టార్ట్ ద ఏఐ కోర్స్. దాన్ని కూడా నేను షేర్ చేస్తాను, లింక్స్ బయోలో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మనకి జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఈ త్రీ థింగ్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది మిషన్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్ తర్వాత ఎల్ఎల్ఎమ్స్ ఎలా పనిచేస్తాయి, అసలుకి ఏంటి ఎల్ఎల్ఎమ్స్ వల్ల యూజ్ ఏంటి, తర్వాత ర్యాక్ చేయను, ఇవన్నీ ఉంటాయి. నేను అంత డీప్గా వెళ్ళను, మీకేం అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ చెప్తుంటే అసలు కోడింగ్ గురించి వచ్చాను ఇవన్నీ ఎందుకు మాకు కానీ తెలియాలి మీకు. ఎందుకంటే మనం ఏఐలో ఉన్నాం చాలా ఫాస్ట్గా అనేది మనకి ఎక్కడైనా చూసుకుంటే వేరే స్టేట్స్లో, వేరే కంట్రీస్లో వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు. కానీ మన వాళ్ళు ఎందుకంటే లాజిక్ బిల్డ్ చేయడం రాగట్లేదు. అందుకే ఫోకస్ చేసి నువ్వు రాయు. ఒక 1.5 hour కూర్చొని ఇష్టమైన కోడ్ రాయి. ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ వాడతారు, ఎల్స్ స్టేట్మెంట్ ఎక్కడ వాడతారు, ఇప్పుడు లూప్స్ అనేవి ఏంటి, అసలుకి మనకి లాజిక్ బిల్డ్ అయ్యేటప్పుడు ఎలా వాడాలి, అసలు లాజిక్ బిల్డ్ అవ్వాలంటే ఎలా క్రిటికల్గా థింక్ చేయాలి, అనలైజ్గా థింక్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఉంటాయి. తర్వాత డిఎస్సి అని, డేటా సైన్స్ అనాలిసిస్ అని ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు అవన్నీ పట్టించుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, దాంట్లో ప్రో అయిన తర్వాత నువ్వు ఏదైతే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తున్నావో దాన్ని డైలీ నువ్వు గిట్ హబ్ అని ఉంటుంది, గిట్ హబ్ ఇది మళ్ళీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మనకి ఏమైందంటే టోటల్ ఆపర్చునిటీస్ ఏదైనా రెఫరెన్స్ కావాల్సినప్పుడు జాబ్కి వాళ్ళు అనేది రెఫరెన్స్ ఇస్తారు. వేరే పెద్ద కంపెనీస్ వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి, అవి చెక్ చేయండి. నా ప్రొఫైల్ కూడా ఇస్తాను కింద, చూడండి ఒకసారి ఎలా ఉందో.
దాని గురించి మళ్ళీ మన తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.